కాశీ నుంచి తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేస్తున్న శివలింగానికి రామేశ్వరంలో సముద్రంలో కలుపుతారని రామేశ్వరం నుంచి తీసుకెళ్ళిన గంగాజలాన్ని కాశీలో కలుపుతారు అభిషేకం చేసి. మరి ఆ సన్నివేశం మనం చూస్తున్నాం భక్తులంతా. మరి ఇది అనంతరం అయిన తర్వాత మనం 24 నూతుల స్నానం మనం వెళ్తున్నామండి. మరి రండి భక్తులంతా, మరి 24 నూతుల్లో మన స్నానాలు చేసి ఒక్కొక్క నుయ్యికి ఒక్కొక్క ప్రతిష్ట. ఆ ప్రతిష్ట ప్రతి ఈ నూతుల్లో స్నానం చేస్తే సకల పాపాలు పోయి మనకి ఎంతో మంచి జరుగుతుందని భక్తులు నమ్మకం. ఆనాటి పురోహితులు శ్రీరాములు వారు ప్రతిరోజు అలా స్నానం చేసి ఆ మహాశివుని పూజించేవారు. చూడండి ఎంత రామేశ్వరం వల్ల ఒక్కసారైనా దర్శించుకోండి. దర్శించిన కూడా ఉండకూడదు. రామేశ్వరం శనేశ్వరం ఇక్కడ స్నానాంతరం విముక్తి చెంది తర్వాత మనం ఒక్కొక్క నూతికి ఒక్కొక్క విశిష్టత ఉన్నదండి. మరి ఆ విశిష్టత మీరు కూడా పొందాలంటే తప్పకుండా రామేశ్వరం వెళ్ళండి. దేవుణ్ణి దర్శించుకోవడానికి మరి బట్టలు మార్చుకుని మనం వెళ్ళబోతున్నాం. చూడండి మరి ఈ ప్లేస్ నుంచి ఒకరొకరు వెళ్ళి గర్భగుడిలోకి దర్శనానికి ఇలా అయిపోయిన తర్వాత మనం రాము సేతు అనే ప్లేస్, శ్రీరాములు వారు వారాట పెట్టిన ప్లేస్ మనం ఆటోలో వెళ్తున్నామండి. అదే ప్లేస్ మనం వెళ్తున్నాం సముద్ర మార్గంలో. ఇప్పుడైతే మోడీ గారు ఆ రామ్ సేతునే రోడ్డు వేసేసి ఇప్పుడు భక్తులకి అక్కడ శ్రీలంక బోర్డర్ వరకు తీసుకెళ్తున్నారు. రోడ్డు ఒకవైపు వెళ్తుంటే కుడివైపు విపరీతమైన కెరటాలు వస్తాయి, ఎడమవైపు కెరటాలు రావు. ఇక్కడ ధనుష్కోటి, ఈ ధనుష్కోటి అనే ప్లేస్కి మనం వస్తున్నాం. ఇక్కడ శ్రీరాములు వారి పాదాలండి ఇవి. చూడండి సాక్షాత్ శ్రీరాములు వారి పాదాలు. ఈ పాదాలు దర్శించుకుని మనం లోపలికి వెళ్తున్నాం. ఒక్క కోతి అయితే విఘ్నేశ్వరుడి దగ్గర కొబ్బరి పెచ్చి తీసుకుంటుంది. చూసారా ఎలా తీసుకుంటుందో? ఓం శ్రీ హనుమ. చాలా బాగుంది కానీ ఈ సన్నివేశం మీరు చూసారా? ఇది అనంతరం మనం లోపలికి వెళ్ళి మనం రాముల వారి గుడి. పూర్వం 1962లో ఇక్కడ ధనుష్కోటి అనే ఊరు ఉండేది. ఆ ఊరంతా కొట్టుకుపోయిందంట సునామీకి. మరి ఈ విగ్రహాలు ఇప్పటికీ కూడా చెల్లా అవ్వకుండా ఈ ప్లేస్ ఒకటే ఉన్నది. మరి ఆ విగ్రహాలు మనం ఇక శివలింగం ఎంత పవిత్రమైన గుడి. మరి ఆ దేవుడు ఎక్కడ చెక్కి చెదరకుండా ఈ దేవుడు ఉన్నాడండి. మరి చూసారా ఎంత దైవం ఎప్పుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు ఇక్కడ. మరి ఆ ఊరంతా పోయింది కాకుండా ఇక్కడ ఈ గుడి మాత్రం ఎక్కడ చెక్కి చెదరలేదు. రాములు వారు ఓం శ్రీరామ నీ పాదం ధన్యం అనేసి నేను దర్శించుకున్నాను. మరి ధనుష్కోట అన్నది ఇదేనండి. అప్పుడులో ఈ కోట ఉండేది. ఈ కోటలో ఈ నామకరణం ఉందంటే ఇది ఒకటే ఉంది. ఇవే నిలిచాయి ఉన్నాయంత కొట్టుకుపోయి అంటండి. 1962లో అంత పెద్ద సునామీ వచ్చి ఇక్కడ పెద్ద ఊరు సర్వనాశనం అయిపోయింది. శ్రీరాముడు నారదముని వారు మన ఈ రోడ్డు వెంబడగా మన రామసేతు నుంచే మనం వెళ్తున్నాం. రామసేతు కడకెళ్ళి చూద్దాం రండి. మరి అక్కడ అందాలు ఒకవైపు కెరటాలు కొడుతుంటే ఒకవైపు సైలెంట్గా ఉంటుంది సముద్రం.
అంత విధిగా ఉందండి. మరి ఈ ప్లేస్ని అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. రండి ఇక ముందుకెళ్తున్నాం. క్రౌడ్ ఫుల్గా ఉంది. ఒకరొకరు నడుచుకుంటూ పోతున్నారు వెహికల్ అక్కడ ఆపేసి. మనం కూడా వెహికల్ ఆపేసి నడిచి వెళ్తున్నాం. చూడండి, శ్రీలంకకి అతి దగ్గరలో వెళ్ళిపోతున్నాం అండి. ఇంకా మంచి మంచి ప్లేస్ ఉంటాను, అలా వీడియో చూస్తుండండి. ఇదేనండి మన శ్రీలంక బార్డర్కి వెళ్ళిపోయండి. అదిగో మన బార్డరు. ఒకవైపు కెరటాలు కొడుతుంది, ఒకవైపు కెరటాలు కొట్టలేదన్న ప్లేస్ ఉంటానండి. చుట్టూ జనాలు, ఎంతో ఆహ్లాదకర ప్లేసు. మరి ఈ ప్లేస్ కూడా నేను అంతే చాలా ఆనందం పొందాను. మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్ మర్చిపోకండి. రామచేతుని అది కానీ కెరటాలు కొడుతుంది ఈ ప్లేస్ అంతా. అబ్బో, ఉబ్బెక్కున కెరటాలు కొడుతుంది పెద్దగా, అంత ప్రమాదకరంగా వస్తున్నాయి కెరటాలు. ఇంకో వైపు చూస్తాను రండి, ఆ వైపు కూడా చూసి మీరు ఎంతో ఆనందం. నాకైతే అంతు పట్టలేదు, అంత ఆనందంగా నేనైతే ఇక్కడ గడిపానండి. బా, మరి ఈ ప్లేస్ ఎవరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్. మరి ఇదైతే చూడండి ఎంత విపరీతం కెరటాలు కొడుతున్నాయో. నేనైతే కెరటాలు పక్కనే ఉన్నాను, నన్ను తాగుతూ ఉన్నాయండి. మరి ఇంత విపరీతంగా తాగుతున్నాయి ఇటువైపు. మరి వేరే వైపు కూడా చూపిస్తాను రండి. అటువైపు సముద్రం సైలెంట్గా ఉంది. మరి దీనికి కారణం ఎందుకో తెలుసా? ఆనాడు వారధి కట్టిన శ్రీరాములు వారు వేసిన ఈ వారధి పవిత్రమైనది. అప్పుడే చూపిస్తున్నాను. ఏంటి సైలెంట్ వల్ల చూడండి, సముద్రం ఇక్కడ కెరటాలే రాలేదు. చూసారా, కెరటాలు చిన్నగా వస్తుంది. మరి ఎలా మరి ఇవన్నీ చూడాలనుకుంటే వచ్చేయండి బాబు, రామేశ్వరం వచ్చేయండి. రామేశ్వరంలో చూడండి. ఇక్కడ మరి శ్రీలంక చూడాలనుకుంటే ఈ స్కోప్ చూడండి. శ్రీలంక కనపడుతుంది. నేను కెమెరాతో నేను చూసి తర్వాత సెల్లతో చూస్తున్నాను. కానీ కనపడడానికి అవకాశం లేదు. అవ్వకండి ఇవన్నీ పోస్టులు. మరి పార్ట్ 3లో కూడా మీరు వీడియో చూడండి. పార్ట్ 3 కూడా వస్తుంది. పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 1లో కూడా వచ్చింది. పోస్టులు అయితే మాకు చాలా చౌకండి. కావాలంటే మాకు పోస్టులు కొనుక్కండి, చౌకండి.